అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ వేగవంతం చేస్తోంది. గత బుధవారం శాఖమూరు రైతులకు స్థలాలిచ్చిన CRDA ఇవాళ మరో 2 గ్రామాల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించనుంది. ఈ స్థలాలను 2 ఏళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని CRDA స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో అన్నదాతలకు స్థలాలు తిరిగి ఇచ్చే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే తుళ్లూరు మండలంలో నేలపాడు, శాఖమూరు రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తి చేసిన CRDA ఇవాళ దొండపాడు, పిచ్చుకులపాలెం రైతులకు లాటరీ పద్ధతిలో స్థలాలు అప్పగించనుంది. రైతులకు తిరిగిచ్చే ప్లాట్లపై CRDA దొండపాడులో అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా తమకు కేటాయించిన స్థలాలపై తొలుత రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకిచ్చే భూముల్లో వాగు ఉందని, భవిష్యత్తులో సరైన ధర రాదని, ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకోబోమని తెగేసి చెప్పారు. వీరి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన CRDA రైతుల అభిప్రాయం మేరకు ప్రణాళికలో స్వల్ప మార్పులు చేయగా అన్నదాతలు సంతృప్తి చెందారు. రోడ్డుకి దక్షిణ వైపే కావాలని కోరుకున్నారు మా గ్రామ ప్రజలందరూ కూడా. ఏకపక్షంగా మాకు ఇదే కావాలన్న కోరిన విధంగా కమిషనర్ గారు కూడా వచ్చి మీరు కోరిన విధంగానే మేము ప్లాట్లు ఇస్తున్నామని చెప్పి అన్నారు. కాబట్టి మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ప్లాట్ల గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారండి. దానిలో మాకున్న సమస్యలను తెలియజేశాం. పల్ల భాగంలో ఉన్న ప్లాట్లు తీసేసి మాకు మెరకాకి చేస్తారని చెప్పాం. దానికి వాళ్ళు ఓకే ఆ కొద్దిపాటు మార్పును చేసి మీరు కోరుకునే విధంగా ఆ ప్లాట్లు మీకు అలాట్ చేసి మీకు చూపించే మేము 27వ తారీఖు మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పారండి. వీఆర్ హ్యాపీ. ఆఫీసర్లు గారు వచ్చి వాయుమూలను ఇస్తామన్నారు. మాకు ఊరికి దర్శనంగా కావాలని అడిగాము. దానికి అన్ని సదుపాయాలుగా ఒప్పుకొని వెళ్లారు వాళ్ళు. రైతులకు తిరిగిచ్చే స్థలాల్ని 18 నుంచి 24 నెలల్లో అభివృద్ధి చేస్తామని CRDA కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఇందుకోసం ఒక్కో గ్రామానికి 300 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 2018 లోపు అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ గ్రామానికి సంబంధించి ఎక్కడైతే మనం లేఅవుట్ రైతులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై, అలాగే పవర్, ఎలక్ట్రిసిటీ, దీనికి సంబంధించింది వితిన్ 1 month లోనే డీటెయిల్ గా అన్ని పనులకి కలిపి ఒకటేసారి మనం టెండర్స్ పిలుస్తున్నాం. 1 నెలలోనే ఆ టెండర్స్ పిలిచి మీ ప్లాట్ మన లేఅవుట్ లో ఫ్లడ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆ పనులు కూడా మొదలు పెడతారు. తుళ్లూరు CRDA కార్యాలయంలో ఉదయం పిచ్చుకులపాలెం, మధ్యాహ్నం 3 గంటలకు దొండపాడు రైతులకు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు అందించనున్నారు.